Hi friends, this is Ayan for you and today I am going to discuss about First Anglo-Maratha War Part 2. ఒకవేళ మీరు కనుక నా ఫస్ట్ పార్ట్ని చూసి ఉండకపోతే ఖచ్చితంగా నా ఫస్ట్ పార్ట్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ పార్ట్ చూడకుండా ఈ పార్ట్ అర్థం కాదు. ఈ పార్ట్ దానికి కంటిన్యూషన్. నారాయణరావు మరణం తర్వాత రఘునాథరావు పేష్వా అవుతాడు. పేష్వాయి దోస్తులతోటి మస్తు ఎంజాయ్ చేస్తాడు, పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేవు. కాకపోతే అతని ఆనందానికి బ్రేక్ వేసింది మాత్రం ఎవరంటే నారాయణరావు భార్య అయిన గంగాబాయికి కొన్ని నెలల తర్వాత ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ మగబిడ్డకు తను పెట్టుకున్న పేరే సవాయి మాధవరావు. సవాయి మాధవరావు అంటే మన మాధవరావు కంటే ఒక పావువంతు ఎక్కువ స్ట్రాంగ్ లేదా ఎక్కువ బలవంతుడు అని అర్థం. సో ఈ సవాయి మాధవరావు పుట్టంగానే రఘునాథరావుకు ఎక్కడనో టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే రఘునాథరావు ఇన్ని రోజుల నుంచి ఏమనుకుంటాడంటే తనకు ఎవ్వరు వారసులు లేరు నారాయణరావుకు, సో ఇక నేనే మంచి ఆధిపత్యం చెలాయించవచ్చు అని అనుకుంటాడు. కానీ సడన్గా సవాయి మాధవరావు పుట్టంగానే ఇప్పుడు ఈ సవాయి మాధవరావు మన రఘునాథరావుకు ఒక కొత్త తలనొప్పిని క్రియేట్ చేసి పెట్టాడు. గంగాబాయికి మగబిడ్డ పుట్టాడు అన్న ఆనందం కంటే ఈ మగబిడ్డను రఘునాథరావు ఏమైనా చేస్తాడేమో అన్న టెన్షనే ఎక్కువగా ఉంటుంది. సో వెంటనే గంగాబాయి ఏం చేస్తుందంటే మన మరాఠాలలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్ అయిన నానా ఫడ్నవీస్ని పోయి కలుస్తుంది. నానా ఫడ్నవీస్ కూడా ఆ బిడ్డను చూసి మస్తు ఖుషి అవుతాడు. ఖుషి అయ్యిగా గంగాబాయికి ఒక మాట ఇస్తాడు. నాకు తెలుసు నారాయణరావును చంపి రఘునాథరావు పేష్వా అయ్యిండు, కానీ ఇప్పుడు నేను మాటిస్తున్నా నీకు ఎట్లైనా చేసి నీ కొడుకును పేష్వాగా చేసేంత వరకు నేను నిద్రపోను అని చెప్పేసి నానా ఫడ్నవీస్ గంగాబాయికి మాటిస్తాడు. ఇక వెంటనే నానా ఫడ్నవీస్ యాక్షన్లోకి దిగుతాడు. నానా ఫడ్నవీస్ ఏం చేస్తాడంటే మరాఠా సమాఖ్యలోని ఇంపార్టెంట్ వ్యక్తులను అందరినీ జమ చేసి ఒక 12 మందితో కూడిన ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తాడు. ఈ గ్రూప్కి బారాభాయ్ మండల్ అనే పేరు పెడతాడు. ఈ బారాభాయ్ మండల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పేష్వా అయిన రఘునాథరావుని గద్దె దింపి నారాయణరావు కొడుకైన సవాయి మాధవరావుని నెక్స్ట్ పేష్వాగా నియమించడం. అనుకున్నట్లుగానే మన బారాభాయ్ మండల్ ఒక పథకం పన్ని రఘునాథరావును ఆ గద్దె నుంచి దింపేసి మన నారాయణరావు కొడుకైన సవాయి మాధవరావును ఇప్పుడు నెక్స్ట్ పేష్వాగా ఎన్నుకుంటారు. ఇప్పుడు మన సవాయి మాధవరావు చాలా చిన్న పిల్లగాడు కాబట్టి పాలనా బాధ్యతలన్నీ మన బారాభాయ్ మండలే చూసుకునేది. రఘునాథరావు ఇక ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, మస్తు కోపంలో ఉంటాడు. ఆ కోపంలో ఉన్నప్పుడే రఘునాథరావుకు ఇంకొక పెద్ద షాక్ వచ్చి తగులుతుంది. ఆ పెద్ద షాక్ ఏంటిదంటే నారాయణరావు మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన మన చీఫ్ జస్టిస్ రామ్ శాస్త్రి ప్రభునే ఒక సంచలనాత్మక తీర్పునే ప్రకటిస్తాడు. అదేంటిదంటే ఇందులో రఘునాథరావు మరియు అతని భార్య అయిన ఆనందీబాయి మరియు గర్దీల నాయకుడైన సుమేర్ సింగ్ గర్దీని దోషులుగా భావిస్తూ రఘునాథరావుకు ఉరిశిక్షను ఖరారు చేస్తాడు మన చీఫ్ జస్టిస్ రామ్ శాస్త్రి ప్రభునే. ఇక తనకు ఉరిశిక్ష పడ్డది అని తెలుసుకున్న మన రఘునాథరావు వెంటనే అక్కడి నుంచి పరారైపోతాడు. పరారైన రఘునాథరావు వెంటనే బ్రిటిష్ వాళ్ళ సహాయం కోరడానికి కంబట్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ కంబట్ అనే ప్రాంతంలో తనను రిసీవ్ చేసుకున్న కొంతమంది బ్రిటిష్ అధికారులు ఏం చేస్తారంటే అతన్ని షిప్పులో ఎక్కించుకొని వెంటనే అక్కడి నుంచి సూరత్కు తీసుకుని వెళ్ళిపోతారు. 1775 సంవత్సరంలో సూరత్ ప్రాంతానికి చేరుకున్న మన రఘునాథరావుకు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యన ఒక ఒప్పందం కుదురుతుంది. ఈ ఒప్పందాన్ని చరిత్రకారులు సూరత్ ఒప్పందం అని అంటారు. ఇది జరిగింది 1775 సంవత్సరంలో. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిషర్లు రఘునాథరావు పేష్వా అవ్వడానికి పూర్తిగా తమ మద్దతును ప్రకటిస్తారు. కానీ దానికి బదులుగా రఘునాథరావు వాళ్ళకు ఒక ఫేవర్ చేయాలి. అదేంటిదంటే తమ ప్రాంతంలో ఉన్న సాల్సెట్ మరియు బసేన్ అనే 2 ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకు అప్పచెప్పాలి. బాంబేలోని బ్రిటిష్ కౌన్సిల్తో సూరత్ ఒప్పందాన్ని ముగించుకున్న మన రఘునాథరావు ఏం చేస్తాడంటే కల్నల్ కీటింగ్స్ ఆధ్వర్యంలో 2500 మంది సైనికులను తీసుకొని ఇక మళ్ళా మరాఠాలను ఓడించడానికి యుద్ధానికి బయలుదేరుతాడు. మన రఘునాథరావుని ఎదుర్కోవడానికి హరిఫంత్ ఫడ్కే అటు మరాఠాల ఆర్మీని తీసుకుని అటు నుంచి బయలుదేరుతాడు. సో వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం మొదలైపోతుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గ్రహించాలి. అదేంటిదంటే 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అంతేకాకుండా మన బాంబే కౌన్సిల్ మరియు మద్రాస్ కౌన్సిల్ ఇద్దరిని కలిసి మన బెంగాల్ గవర్నర్ జనరల్ కింద పనిచేయాల్సిందిగా ఆర్డర్స్ జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం ఇప్పుడు రఘునాథరావుతో సూరత్ సంధి చేసుకుంది బాంబే కౌన్సిల్ కాబట్టి ఆ బాంబే కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఆమోదం కోసం ఒక లెటర్ని అంటే ఒక కాపీని ఏం చేస్తుంది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి పంపిస్తుంది. మన బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారెన్ హ్యాస్టింగ్స్కి ఈ అగ్రిమెంట్ అస్సలు నచ్చదు. వెంటనే వారెన్ హ్యాస్టింగ్స్ ఏం చేస్తాడంటే బ్రిటిష్ కౌన్సిల్ అంటే బాంబే కౌన్సిల్కి ఆర్డర్ ఇచ్చేస్తాడు. వెంటనే యుద్ధం ఆపేయండి అని చెప్పేసి. అట్లనే అటు మరాఠాలకు కూడా చెప్పాలి కదా. సో మరాఠాలను నచ్చ చెప్పడానికి ఏం చేస్తాడంటే తన దగ్గరున్న కల్నల్ అప్టన్ని మరాఠాల దగ్గరకు పంపిస్తాడు. మరాఠాల దగ్గరకు పంపించి ఒక ఫ్రెష్ అగ్రిమెంట్ని చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. అట్లా 1776 సంవత్సరంలో మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు అటు మరాఠాలకు మధ్యన ఒక ఫ్రెష్ అగ్రిమెంట్ అనేది కుదురుతుంది. దీన్నే ట్రీటీ ఆఫ్ పురందర్ లేదా పురందర్ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం ప్రకారం 5 కండిషన్లు ముందుకొచ్చినాయి. ఆ 5 కండిషన్లు ఏంటంటే కండిషన్ నెంబర్ 1 బ్రిటిష్ ప్రభుత్వం సవాయి మాధవరావును
మరాఠాల పేష్వాగా అంగీకరిస్తుంది. అలా అనగానే మన రఘునాథరావు ఫేస్ చూడాలి ఒకసారి. కండిషన్ నెంబర్ 2 ఏంటిదంటే, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో అంటే మరాఠాలకు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యన జరిగిన యుద్ధంలో మన మరాఠాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఏవేవైతే రాజ్యాలను ఆక్రమించుకున్నారో ఆ రాజ్యాలన్నింటినీ తిరిగి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయాలి. కండిషన్ నెంబర్ 3, బ్రిటిషర్లు ఇకపై మరాఠాల శత్రువులతో ఈవెన్ రఘునాథరావు తోటి కూడా ఇక చేతులు కలపకూడదు. ఇక కండిషన్ నెంబర్ 4, ఈ కండిషన్ ప్రకారం రఘునాథరావుకు ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం హెల్ప్ చేయదు. సో రఘునాథరావు ఆగమైపోతాడు కదా, ఎట్లా పేష్వా పదవి కూడా దక్కలేదు. సో మరాఠాలు ఏం చేస్తారంటే, ఎట్లయినా అతను కూడా మా సొంత మరాఠానే కదా, సో అతనికి మేము ఏం చేస్తామంటే నెలకు 25 రూపాయల పెన్షన్ ఇస్తాం అని మరాఠాలు ఒప్పుకుంటారు. ఇక కండిషన్ నెంబర్ 5, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అడుగుతారు, మరి సాల్సెట్ను బసేన్ ప్రాంతాలను రఘునాథరావు మాకు ఇస్తాడని ఒప్పుకున్నాడు, మరి దాని సంగతి ఏంది అని అడిగినప్పుడు మరాఠాలు ఏమని చెప్తారంటే, సాల్సెట్ ప్రాంతాన్ని ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్తారు. ఈ 5 కండిషన్లతోటి 1776వ సంవత్సరంలో ఇక పురందర్ సంధిని చేసుకొని ఎవ్వరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఒప్పందంలో మనం ఒక్క పాయింట్ గురించి ఇంకా మాట్లాడాలి. అదేంటిదంటే, బ్రిటిష్ ప్రభుత్వం మరాఠాల శత్రువులతో ఎవ్వరితోటి చేతులు కలపదు, ఈవెన్ రఘునాథరావుతో కూడా చేతులు గడపదు అని చెప్పి మాట ఇచ్చింది కదా. కానీ ఆ మాటను బ్రిటిష్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది. అది ఎట్లా అంటే, రఘునాథరావును బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సూరత్కి తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు శత్రువు మళ్ళీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. ఇక్కడ మరాఠాలకు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటిదంటే, ఇక్కడ జరిగే ఇష్యూ ఒక పేష్వా గురించి జరిగే ఇష్యూ, అది కూడా ఎవరెవరి మధ్యన జరుగుతుంది, మరాఠాలకు మధ్యనే జరుగుతుంది. కానీ ఆ మరాఠాల ఇష్యూలో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అసలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు ఈ మ్యాటర్లో అసలు ఇన్వాల్వ్మెంటే అవసరం లేదు, కానీ అయినా వాళ్ళు మరాఠాలను ఎదిరించగలరు అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు మరాఠాలు ఏమనుకుంటారంటే, ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలంటే ఖచ్చితంగా తమ మెయిన్ ఏమేంటంటే తమ ఆర్మీని పటిష్టం చేసుకోవాలి. సో ఆ దిశగా తమ నెక్స్ట్ టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవాలి అని మరాఠాలు అనుకుంటారు. అందుకే 1777వ సంవత్సరంలో మరాఠాలు తమ ఆర్మీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఫ్రెంచ్ వాళ్ళతోటి చేతులు కలుపుతారు. ఫ్రెంచ్ వాళ్ళతో మరాఠాలకు ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ వాళ్ళు మన మరాఠాలకు 2500 సైనికులను అప్పచెప్తారు. అంతేకాకుండా 10,000 భారతీయ సైనికులకు యూరోపియన్ తరహా ట్రైనింగ్ ఇప్పిస్తారు అని ఒక ఒప్పందం చేసుకుంటారు. దీనికి బదులుగా మరాఠాలు ఫ్రెంచ్ వాళ్లకు తమ పశ్చిమ తీరంలో ఉన్న ఒక పోర్ట్ని అప్పచెప్తారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. కాకపోతే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఎవడైనా దోస్తానా చేసిండు అని తెలియంగానే ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఎక్కడనో కాలుతుంది. ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఏదో యాక్షన్ తీసుకుంటారు. వారన్ హాస్టింగ్స్ వెంటనే ఏం చేస్తాడంటే, మరాఠాలు శత్రువులతోటి చేతులు కలిపిండు, సో ఇక వెంటనే మరాఠాలను అటాక్ చేయాల్సిందే అని చెప్పేసి మరాఠాల పైన ఒక యుద్ధం ప్రకటిస్తాడు. అలా మరాఠాలకు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యన యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో మరాఠాల తరఫున నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తాడు మహాడ్జీ షిండే. ఈ యుద్ధంలో మహాడ్జీ షిండే బ్రిటిషర్లను తాలేగాం వద్దన ఘోరంగా ఓడించి తర్వాత ఖపోలి వద్దనున్న బ్రిటిష్ సప్లై బేస్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. ఇక వాళ్ళకి ఎక్కడ పారిపోవాలో అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే వడగావ్ అనే ప్రాంతానికి పారిపోతారు. వడగావ్ ప్రాంతానికి వెళ్ళిన మన మరాఠాలు వాళ్ళను మొత్తం చుట్టుముడతారు. ఇక బ్రిటిష్ వాళ్ళకి ఏమవుతుంది, 1779వ సంవత్సరంలో సరెండర్ అయిపోవడం తప్పితే ఇంకో ఆప్షన్ మిగిలి ఉండదు. అలా 1779వ సంవత్సరంలో వడగాంలో మన మరాఠాలకు సరెండర్ అయిపోయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వద్ద ఒక ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఒప్పందాన్ని వడగాం ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం ప్రకారం 1775వ సంవత్సరం నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మరాఠాల దగ్గర నుంచి ఏవేవైతే ప్రాంతాలను ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇచ్చేస్తారు. అంతేకాకుండా మన రఘునాథరావుని పెన్షనర్ని చేసి మన ఝాన్సీకి పంపించేయాలని డిసైడ్ అయిపోతారు. రఘునాథరావు కూడా మరాఠాలతోటి ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటాడు. అదేంటిదంటే, ఎట్లా నేను పేష్వాన్ కాలేకపోయినా అట్లీస్ట్ నా కొడుకు బాజీరావు 2 ఫ్యూచర్లో మీ మరాఠా అడ్మినిస్ట్రేషన్లో చేర్చుకోండి అని ఒక రిక్వెస్ట్ పెడతాడు. ఆ రిక్వెస్ట్కి మరాఠాలు కూడా ఒప్పుకుంటారు. దాంతో 1779వ సంవత్సరంలో వడగాంలో జరిగిన ఒప్పందం చేసుకొని ఇక ఎవ్వరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వడగాంలో బ్రిటిష్ ఫోర్సెస్ మన మరాఠాలకు సరెండర్ అయిపోయినరు అన్న వార్త వారన్ హాస్టింగ్స్కి చేరుకోగానే వారన్ హాస్టింగ్స్ ఈగో ఎక్కడో దెబ్బతింటుంది. వారన్ హాస్టింగ్స్ కంప్లీట్గా ప్లాన్ చేసుకుని ఈసారి మరాఠాలను అటాక్ చేయాలని డిసైడ్ అవుతాడు. వారన్ హాస్టింగ్స్ కూడా మరాఠాలను ఖచ్చితంగా ఏదో ఒక చోట దెబ్బతీయాలి అని ఆలోచించి 3 ఫోర్స్లను సిద్ధం చేసుకుంటాడు. ఒక ఫోర్స్ని కల్నల్ గొడ్డాడ్ నేతృత్వంలో తయారు చేస్తే ఇంకొక ఫోర్స్ని కెప్టెన్ పోఫామ్ నాయకత్వాన్ని రెడీ చేస్తాడు. ఇక 3వ ఫోర్స్ని జనరల్ కమాక్ నేతృత్వంలో రెడీ చేసుకుంటాడు వారన్ హాస్టింగ్స్. మరాఠాలపై యుద్ధానికి బయలుదేరిన కల్నల్ గొడ్డాడ్ యొక్క సైన్యం
వెంటనే అక్కడ 1779వ సంవత్సరంలో అహ్మదాబాద్ని ఆక్రమించుకుంటుంది. అంతేకాకుండా 1780వ సంవత్సరంలో బసేన్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంటుంది. ఇక కెప్టెన్ పోపామ్ నేతృత్వంలో బయలుదేరిన రెండో సైన్యం 1780వ సంవత్సరంలో గ్వాలియర్ని ఆక్రమించుకుంటుంది. ఇక మన వారన్ హ్యాస్టింగ్స్ ప్రిపేర్ చేసిన మూడో సైన్యం జనరల్ కమాక్ నాయకత్వంలో వెళ్ళిన సైన్యం అక్కడ మరాఠాల నాయకుడైన మహాడ్జీ షిండేను ఓడించి మహాడ్జీ షిండేను వారన్ హ్యాస్టింగ్స్ ముందు ప్రవేశపెడుతుంది. అక్కడ వారన్ హ్యాస్టింగ్స్కి మరియు మరాఠాల నాయకుడైన మహాడ్జీ షిండేకి మధ్యన ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందంలో వారన్ హ్యాస్టింగ్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మరాఠాలకు మధ్యన జరిగే ఒప్పందంలో మహాడ్జీ షిండేను మీడియేటర్గా వ్యవహరించాల్సిందిగా మన వారన్ హ్యాస్టింగ్స్ మహాడ్జీ షిండే ముందు ఒక కండిషన్ పెడతాడు. ఈ కండిషన్కి మహాడ్జీ షిండే కూడా ఒప్పుకుంటాడు. అలా 1782వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మరాఠాలకు మధ్యన ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందాన్ని ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ లేదా సాల్బాయ్ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందంలో 4 కండిషన్లు ముందుకొస్తాయి. ఆ 4 కండిషన్లు ఏంటంటే, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ప్రకారం కండిషన్ నెంబర్ 1 సాల్సెట్ ప్రాంతం బ్రిటిషర్లకు వెళ్ళిపోతుంది. కండిషన్ నెంబర్ 2 బసేన్ ప్రాంతం మరాఠాలకు వెళ్ళిపోతుంది. కండిషన్ నెంబర్ 3 మరాఠాలు ఇకపై బ్రిటిషర్ల శత్రువులతో ఎట్టి పరిస్థితులను చేతులు కలపరు. కండిషన్ నెంబర్ 4 బ్రిటిషర్లు కూడా ఇకపై మరాఠాల శత్రువులు ఎవ్వరితోటి కూడా చేతులు కలపరు, ఇంక్లూడింగ్ రఘునాథరావు. ఈ కండిషన్లన్నిటికీ మీడియేటర్గా అంటే మ్యూచువల్ గ్యారంటీర్గా వ్యవహరించింది మహాడ్జీ షిండే. అలా 1782వ సంవత్సరంలో జరిగిన ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ తర్వాత అటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మరాఠా సామ్రాజ్యానికి మధ్యన జరిగిన మొదటి ఆంగ్లో మరాఠా వార్ అనేది ముగుస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. తర్వాత మనం రెండో ఆంగ్లో మరాఠా వార్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు.